ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. నమస్తే అమ్మా. అమ్మ, ఈ పూజలు, నోములు, వ్రతాలు ఏదైనా సరే మనం దైవారాధనకు సంబంధించి చాలా నియమాలు ఉంటాయి. అంటే వ్యక్తులను బట్టి నియమాలు ఉంటాయా? ఆడవారికి ఒక రకంగా, మగవారికి ఒక రకంగా. ఉదాహరణకు తీసుకుంటే సువాసినులకు ఒక రకంగా, పూర్వ సువాసినులకు ఒక రకంగా నియమాలు ఉంటాయా? అంటే ఇప్పుడు మనకు ఎలాగో మహాశివరాత్రి రాబోతోంది, ముందర అదే ఉంది కాబట్టి పండగ, నేను దాని గురించే ప్రస్తావిస్తున్నానమ్మా. ఉపవాసం చేస్తారు, జాగరణ చేస్తారు, అభిషేకం చేస్తారు, ఆ రోజు స్వామికి రకరకాల ద్రవ్యాలతో చేస్తూ ఉంటారు. ఇవన్నీ వీళ్ళ అంటే ఇప్పుడు నేను చెప్పిన వాళ్ళలో ఎవరైనా ఏదైనా ఆచరించవచ్చా, లేదంటే ఏదైనా కట్టుబాట్లు ఉన్నాయా? నిజం చెప్తే ఆ కట్టుబాట్లన్నీ మనం పెట్టుకుని అంతే ఎంతో వ్యాపించాల్సిన మనం ఏం చేసాం అంటే తగ్గించేసుకున్నాం అనమాట. అంటే బెలూన్ చాలా పెద్దగా ఊదుండాలి, అలాంటి దాన్ని చిన్న బెలూన్ కింద మనమే మార్చేసుకున్నాం. ఇక్కడ నిజంగా చెప్తే ఏ సాధన అయినా సరే, అది శివరాత్రి అవనివ్వండి, ఏదైనా సాధన అవనివ్వండి, ప్రతి సాధన కూడా ఆత్మకు సంబంధించిందే. మన ఆత్మను ఉద్ధరించుకోవడానికి చేసేదే సాధన. అప్పుడు ఆత్మను ఉద్ధరించుకోవాలి అన్నప్పుడు ఇక్కడ స్త్రీ ఆత్మ, పురుష ఆత్మ, లేకపోతే చూడండి పూర్వ సువాసనాత్మ, సువాసనాత్మ ఇలా ఏం ఉండవు కదా, భేదాలేం లేవు. ఎవరికి ఆత్మను ఉద్ధరించుకోవాలనిపిస్తే వాళ్ళందరూ చెయ్యొచ్చు. చాలా మంది మీరు చూస్తే గొప్పవాళ్ళు అయిన వాళ్ళలో కొంతమంది, మీరు శబరి వీళ్ళందరినీ చూసినప్పుడు వీళ్ళందరూ సువాసనలని ఎక్కడా చెప్పలేదు కదా. సువాసనలు కూడా ఉన్నారు, సుమతి, అనసూయ, వీళ్ళందరూ అంటే సీత, వీళ్ళందరూ కూడా సాధన చేసిన వాళ్ళే. వాళ్ళు గొప్ప అయ్యారు, వీళ్ళు గొప్ప అయ్యారు. మరి కుంతీదేవి, పాండురాజు చనిపోయిన తర్వాతే కృష్ణుడిని పూర్తిగా సేవించి ఆఖరికి మీరు చూస్తే కృష్ణుడు ఆవిడకి కనిపించడము, యుద్ధం ముందు చెప్పడం, ఇదంతా మనం విన్నాం భారతంలో. మరి అదే కనుక నిజమైతే వాళ్ళు చేయకూడదు కదా. అప్పుడు చేశారే అనుకోండి, కృష్ణుడు వచ్చి వాళ్ళకి కనిపించకూడదు కదా, ఏ దేవత వచ్చి వాళ్ళకి దర్శనం ఇవ్వకూడదు కదా. ఇక్కడ ఆత్మ సమర్పణకి అసలు శరీరానికి సంబంధం లేదు. అలాంటప్పుడు సువాసిని అంటే కూడా చాలా మంది తప్పుగా అర్థం చేసుకునేది ఏంటంటే, భర్త ఉన్న వాళ్ళని సువాసినీలు అనుకుంటున్నారు. అక్కడ సువాసిని అర్చన ప్రీత శోభన శుద్ధ మానస అని చెప్పారు ఆల్రెడీ. అంటే అర్థం ఏమిటి? సువాసిని అంటే ఏంటి? శుద్ధమైన మనస్సు కలది. అంటే మంచి మనస్సు ఉంటే చాలు, వాళ్ళు సువాసనలే. చాలా మంది మంచి మనసున్న ఎంతో మంది చూస్తే మీరు, ఎందుకంటే నేను చూస్తాను, ఒక ఆవిడ పాపం ఏ పూజ చేయలేనండి, జస్ట్ దండం పెడతాను, ఒకసారి మా ఇంటికి రండి అంటే, పాపం చాలాసార్లు అడిగారు ఒకసారి మా ఇంటికి రండి అని. ఎందుకు అని చెప్పి వాళ్ళ ఇంటికి వెళ్తే, వాళ్ళ ఇంట్లో ఒక పాప ఉన్నదమ్మా. ఆ పాపకి ఇప్పుడు 30 ఏళ్ళో 40 ఏళ్ళో ఎన్నేళ్ళో కూడా తెలియదు, ఈవిడే చాలా ముసలావిడ. అయితే ఆ పాపకి చేతులు పనిచేయో, కాళ్ళు ఏమీ పనిచేయో, ఆవిడ మంచం మీదే పడుకుని ఉంటుంది. ఆవిడ ఎంత బాగా చెప్పారంటే, నా అమ్మవారు ఈవిడే అమ్మ అని చెప్పి ప్రతి క్షణం ఆవిడ అన్నం పెట్టడాన్ని నైవేద్యం కింద ఎంతో బాగా చేస్తున్నారు ఆ పిల్లకి సేవ. అది మరి ఏమవుతుంది? దైవ పూజ కదా, దేవుడు అలాగే తీసుకుంటాడు. ఎందుకంటే దైవం మానుష రూపేణ, ఆయన చెప్పాడు కూడా కదా, అనన్యా చింతయంతో మా ఏ జన పరిపాసతే. అంటే నేను డైరెక్ట్గా వచ్చి నీకేమి సహాయం చెయ్యను, నా భక్తుడిని ఎవరినో పంపించి నీకు సహాయం చేయిస్తాను. అంటే అర్థం ఏమిటి అంటే, ఎవరైనా సరే. అయితే మీరు మనుషుల గురించి అంటే, స్త్రీ చేయొచ్చా, పురుషుడు చేయొచ్చా, సువాసన చేయొచ్చా, పూర్వ సువాసన చేయొచ్చా, వీటన్నిటికీ మనకు ఆల్రెడీ ఆన్సర్ వచ్చింది. దీనికంటే ఎవరు చేయకూడదు అని చెప్పడానికి అసలు, అంటే ఎవరైనా చెయ్యొచ్చు, ఈ సృష్టిలో చెయ్యకూడనిది ఏదీ లేదు అని చెప్పడానికి ఒకే ఒక ఎగ్జాంపుల్ ఏంటి అంటే, మీరు కార్తీక పురాణం చదువుతారు, రోజుకొక అధ్యాయం చెప్పిన. అందులో ఒక అధ్యాయంలో ఉంటుంది ఏమని అంటే, ఒక బ్రాహ్మణుడు కార్తీక మాసంలో ఉపవాసం సోమవారం రోజున నక్తం చేసి, ఆ నక్తం తిన్న తర్వాత కొంచెం ప్రసాదాన్ని వదిలేసి ఆకుని గోడ బయట పాయిస్తారు. గోడ బయట వేసేసరికి అక్కడ ఒక కుక్క ఆ ప్రసాదాన్ని తిని
ఈ పూర్వజన్మ స్మృతి కలిగి ఈ బ్రాహ్మణుడితో మాట్లాడుతుంది అని మనం వింటాం అందులో. అంటే ఇక్కడ అసలు ఏ జీవి చేయకూడదు, అవును. ఎందుకు చెయ్యొచ్చు అని చెప్తున్నాను అని అంటే, మీరు విన్నప్పుడు ఆ సర్వాంతర్యామి సర్వాంతర్యామి అని 100 సార్లు చెప్తాం. అవును. మరి ఆ సర్వాంతర్యామి అన్న పదాన్ని మనం ఎందుకు గుర్తించటం లేదు? ఉమ్. ఎందుకు అంటే అందరి లోపల అంతరంగా దేవుడు ఉన్నాడు. ఉన్నాడు. మరి అందరి లోపల అంతరంగా ఉన్న దేవుణ్ణి చూడడం కోసం చేస్తున్నదే ఈ పూజలు. అలాంటప్పుడు ఎవరి లోపల ఉన్న దేవుణ్ణి వాళ్ళు చూడాలి కదా, చూస్తేనే కదా వాళ్ళు అవును. ఏదైనా చేయగలుగుతారు ప్రపంచానికి. ఉమ్. అందరూ చేయొచ్చు అని చెప్పడానికి ఇంకెంతకంటే ఏమీ ఆధారం లేదు. అందువల్ల ఏ జీవైనా సరే చెయ్యాలి అన్న జిజ్ఞాస ఉంటే చాలు, ఉమ్. ఏ పూజ అయినా చేయొచ్చు. అది పూర్వ సువాసనలు అని అసలు ఎప్పుడైనా అన్నప్పుడు చాలా బాధ ఎందుకు బాధ. కలుగుతుందంటే, అసలు వాళ్ళని ఎందుకు మనం అలా చూపించాలి? అవును. అవును. ఎందుకంటే ఆత్మ అన్నది అభివృద్ధి చేసుకోవాలని కానీ, ఆత్మజ్ఞానం సంపాదించాలని కానీ ఎవరైనా చేయొచ్చు. ఎందుకంటే కౌసల్య, సుమిత్ర, కైక వాళ్ళు ముగ్గురు దశరథ మహారాజు లేనప్పుడు కూడా చేశారు కదా. చేశారు. ఎందుకు చేశారు అంటే వాళ్ళు అందుకే అంత గొప్పవాళ్ళు అయ్యారు. కుంతీదేవి చేసింది. మరి ఇవన్నీ మనం చదువుకుని మళ్ళీ ఇక్కడికి వచ్చి ఉమ్. వాటి నుంచి మనం ఏం చేయాలి, నేర్చుకుని ఆచరించాలి. ఆ ఆచరించినప్పుడు మనం ఇంకా చదవడంలో అర్థం లేదు కదా. అవును. ఆచరణలో లేని ఏదైనా అర్థం లేనిదే. ఉమ్. అది మనకు అర్థమైతే ఇంకెప్పుడు కూడా ఎవరిని మనం విమర్శించకూడదు, తక్కువ చేసి. విమర్శ కూడా కాదు, ఉమ్. దీన్ని విమర్శించడం వేరు, కించపరచడం వేరు. అవునమ్మా. విమర్శించడం అంటే ఏంటి అంటే, మీలో ఏదైతే లోపం ఉందో దాన్ని బయటికి తీసి మిమ్మల్ని పెర్ఫెక్ట్ చేయడాన్ని విమర్శించడం అంటారు. ఉమ్. కించపరచడం అంటే ఏంటి అంటే, మిమ్మల్ని మీలో ఉన్న తక్కువ చేసి లోపాన్ని ఎత్తి చూపి మిమ్మల్ని బాధ పెట్టడం అంటారు. ఎత్తి చూపడం వేరు, అంటే తప్పును ఎంచడం వేరు, లోపాన్ని సరిదిద్దడం వేరు. అవునమ్మా, కరెక్ట్. తప్పును ఎంచడాన్ని కించపరచడం అంటారు, లోపాన్ని సరిదిద్దడాన్ని విమర్శించడం అంటారు. సో ఆ లోపాన్ని ఎప్పుడు సరిదిద్దాలి, ఎట్ ది సేమ్ టైం కించపరచకూడదు. ఏడు చేస్తున్న పని కించపరచడమే అవుతుంది. అందుకని చెప్పేసి అసలు వాళ్ళని పూజ చేసుకోవద్దు అనడానికి మనకి అర్హత లేదు. ఎందుకంటే వాళ్ళకి దేవుడే అర్హత ఇచ్చాడు. చెయ్యాలన్న ఆలోచనే అర్హత కదా. అవును. కాబట్టి హ్యాపీగా వాళ్ళని చేసుకొని ఇవ్వాలి, అంతే. అంతే. వీళ్ళకి ఎట్లాగూ చేయడానికి చేత కాదు, కానీ ఇలాంటి మాట్లాడి అలాంటి వాళ్ళని ఇబ్బంది పెట్టి ఇంకా వాళ్ళని దూరం చేస్తారు తప్ప ఇంకేమి ప్రయోజనం లేదు ఇక్కడ. ధన్యవాదాలు. తవ్వండి, తవ్వుతూనే శివలింగం. సరే, దాన్ని అట్లా కప్పేసేయండి, చూపించదండి. కృష్ణ ఇస్ దేర్. మూర్తి పూజ కాదు, సాక్షాత్ బ్రజేంద్ర నందన భగవాన్ ఉన్నారు మూర్తిలో. ఏమీ ఆశించకుండా ఆరాధించే వాళ్ళు కూడా ఉన్నారా ప్రభుజీ?